హలో వ్యూయర్స్, వెల్కమ్ టు టుడే టుమారో. నేను మీ నరేష్. సూర్యాపేట్ జిల్లా ఇమాంపేట్ గురుకుల పాఠశాలలో ఒక వారం క్రితం వైష్ణవి అనే అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఎందుకు సూసైడ్ చేసుకుంది అని ఆరా తీస్తే హాస్టల్లో వస్తువుల కోసం ఆమె కంప్లైంట్ చేసింది. ఇది దృష్టిలో పెట్టుకొని హాస్టల్ అధికారులు ఆమెను వేధించారు. ఆమె సూసైడ్కి ఇదే కారణం అని కూడా వార్తలు బయటకు వచ్చాయి. ఇక వారం క్రితం జరిగిన ఈ సంఘటన మర్చిపోయే లోపే అదే ఇమాంపేట్ గురుకుల పాఠశాలకు చెందినటువంటి ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 10వ తరగతి చదువుతున్న అస్మిత కూడా సూసైడ్ చేసుకుంది. ఇక్కడ వైష్ణవి ఘటన అయిపోయిన తర్వాత ఆ గురుకుల పాఠశాల, గురుకుల కాలేజ్ మూసేశారు. ఇక తర్వాత హాలిడేస్ లో ఉన్నటువంటి ఈ యొక్క అస్మిత ఆమె ఇంట్లో వండుకుంటూ తల్లి చనిపోయినాక చెప్పిన మాటలు ఇవి. ఇంట్లో వండుకుంటూ అమ్మాయి తనకు తరచూ గుర్తొస్తుంది. ఆ అమ్మాయి హాస్టల్ ఉండే మా రూమ్ ఆపోజిటే. తరచూ మాకు గుర్తొస్తుంది అమ్మ అని ఏడవడము. తర్వాత అమ్మాయికి గుర్తుకొస్తుంది, కలలోకి వస్తుంది అని చెప్పి ఏడవడము. అన్నప్పుడు తల్లి, నువ్వు భయపడకమ్మా, నువ్వు హాస్టల్లో కూడా ఉండే అవసరం లేదు, అప్ అండ్ డౌన్ చెయ్యి, నీకు ఏదన్నా దిష్టి లాంటిది ఏదన్నా తాయి తిప్పిస్తాను, భయపడకమ్మా అని చెప్పి ఆ తల్లి బిడ్డతో చెప్పింది. ఇక తర్వాత కాలేజ్కి వెళ్దాం అనుకున్నారు. కాలేజ్ మళ్ళీ రీఓపెన్ అయింది. కాలేజ్కి వెళ్దాం అనుకున్నప్పుడు ఆమె పొద్దున లేచి రెడీ అయ్యి యాక్టివ్గా ఉంటే వెళ్దామా అని తల్లి అడిగినప్పుడు అమ్మాయి కూడా వెళ్దామమ్మా అని చెప్పి అస్మిత చెప్పిందంట. ఈలోపు నువ్వు పనికి పోయేసి రామ్మా, పోయి వచ్చిన తర్వాత మనము స్కూల్కి వెళ్దాము అన్నప్పుడు ఆ తల్లి పని ముగించుకొని ఇంటికి వచ్చే లోపు డోర్ ఎంత కొట్టినా తీయకపోతే పక్కన ఇంకో దారి ఉంది. ఆ దారి నుంచి తల్లి డోర్ తీసుకొని లోపలికి వెళ్ళగా అక్కడ కూతురు ఎక్కడ కనిపించలేదంట. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే పైన హ్యాంగ్ చేసుకొని ఆ అమ్మాయి ఉందంట. సో తల్లి చెబుతుంది, ఆ పాఠశాల వల్లనే, ఆ పాఠశాలలో జరిగిన ఇన్సిడెంట్ వల్లనే నా బిడ్డ కూడా సూసైడ్ చేసుకుంది అని చెప్పి ఆ తల్లి చెప్తుంటే చాలా ఇది ఒక బాధాకరమైన విషయం. సో ఒక అమ్మాయి చనిపోయింది, వైష్ణవి అనే అమ్మాయి చనిపోయిన వారం 10 రోజుల లోపే ఇక్కడ అస్మిత అనే అమ్మాయి కూడా చనిపోవడం. ఖచ్చితంగా దీనిపైన అధికారులు కానీ దీనికి సంబంధించిన నాయకులు ఖచ్చితంగా దీని మీద ఒక చర్య అయితే తీసుకోవాల్సిందిగా ఇప్పటికే అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇంకో క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. నార్మల్గా ఉన్న వాళ్ళకి ఏమైనా జరిగితే సూసైడ్ చేసుకుంటే అన్ని మీడియా ఛానళ్ళు, మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా చూపిస్తుంది. ఇలాంటి ఒక అమ్మాయి జరిగినప్పుడు ఎవరు కూడా పెద్దగా చూపించట్లేదు. అధికారులు ఎంత బాధ్యత ఉందో ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే, మంత్రి కూడా అంతే బాధ్యత ఉంటుందని చెప్పేసి అయితే అందరు కూడా అంటున్నమాట.